అందరికీ నమస్కారం అండి. 35 చిన్న కథ కాదు మూవీ సాంగ్ అనమాట. నీలి మేఘములలో ఎంత బాగుందంటే సాంగ్ అంటే అసలు ఫుల్ క్లాసికల్. 20 మేళకత్త నటభైరు విరాగానికి రాశాను. షడ్జమం చతుస్రతృష్మం సాధారణ గాంధారం శుద్ధ మధ్యమం పంచమం శుద్ధదైవతం కాశిక నిషాదం అనమాట. తారస్య షడ్జమం అయితే ఒకటి రెండు చోట్ల మాత్రం శుద్ధరిష్మం వేశాను. ముందర లోయర్ ఆక్టివ్లో అంటే ఎఫ్ శృతన్ 4కి రాశాను అనమాట. దానివల్ల ఏంటంటే ఆ ట్యూన్ రావాలంటే మనకి మూవీ తాలూకా ట్యూన్ రావాలంటే కొంచెం స్వరస్థానాలు మారుతాయి కదా, అందుకని అనమాట. అందుకని అక్కడ వచ్చే స్వరం అప్పుడు మధ్యలో స్వరం వస్తుంది, అప్పుడు కూడా స్వరస్థానాలు మారుతాయి అనమాట. ఎగ్జాక్ట్గా అది రావాలంటే ఇది లోయర్ ఆక్టివ్ అంటే వీణ వాయించేటప్పుడు ఏంటంటే సెకండ్ స్ట్రింగ్లో ప్లే చేయాలి ఫస్ట్ ఈ పార్ట్ అంతా కూడా. నీలి మేఘములలో నీలి మేఘములలో దాద దాద దప ధరణి తేజం ధనిగారీద నయనాంతరంగములలో గపదాత దాత ధనిరప వనధీయాదం ధనిగారీద. చాలా పెద్ద సాంగ్ అనమాట. ఒక వీడియో నేను పాడి పెడతాను, ఇది మామూలుగా చెప్పేస్తాను. పోరునే గెలుచు పార్దిని గనిరి గాగ గగ గపమ గాగ పతి సాటి లేని ఘనుడైన గరి దానిని సనిదపద నీరజాక్షి నీరిగాగ అలిగే వేళ గపమగా గాగ నుడివిల్లు నిసరీని ముడి వంచగలడ సనిసాని దపద సడేచాలు శత సైన్యాలు పనీనీని పనిసాని సాని. ఫస్ట్ రీ వేసాను కానీ రీ కన్నా కూడా షడ్జమైతే పనిసాని సాని నిదదగ నడిపే దాగగారి ధీరుడైన వసుధావాణి రిమపామ పామ మిథిలా వేణి రెగగని గాని మది వెనుక దపదనిరి పలుకు పలుకు రెండుసార్లు పలుకు వస్తుంది. నిరిగ రిగమ లెరుగ పమప గలడ ధనిద. ఇక్కడ మనకి మళ్ళీ పని నీని అది వేసాం కదండి, అంతా సేమ్ మళ్ళీ అది రిపీట్ అవుతుంది అనమాట. అంతా సడే చాలు శత సైన్యాలు అన్నది మళ్ళీ సేమ్ శరాఘాతనని చివరికి వస్తుంది అనమాట. చాలా పెద్ద సాంగ్ అనమాట. అందులో మళ్ళీ అక్కడ రిపీట్ అవుతుంది సేమ్ సెట్ ఆఫ్ సరస్ అని. ఇప్పుడు నీలి మేఘములలో మిడిల్ ఆక్టివ్లో వాయిస్తే బాగుంది. నీలి మేఘములలో ధరణి తేజం నయనాంతరంగములలో వనదేనాదం అని చెప్పి ఇది మిడిల్ ఆక్టివ్లో వస్తుంది. ఎప్పుడు చూచాడు జలధి జలముల్ని రెగగ రెగగాక లాలించు మేఘమే రేగాగ నిసరిస వాన చినుకు రెగగ రెగద మార్గమును గాగ్గగరి లిఖించదే అన్నప్పుడు నెగరిగా రిగాస వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ స్వయంవరం సగాదప అనేది ఓమాయే పమాప రీగాగ స్వయాన సగాద కోరు వీలు లేదాయే పాదమాప రీగాగ. ఇక్కడ స్వరంలో మపతప 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 రిగామరి అన్నప్పుడు ఇక్కడ మనకి మారుతాయి అనమాట. రిగామగ 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 నిసారిని అనమాట. మనస్సులే ముడేయు వేళాయే సగాదప వేస్తే బాగుంది. రిషభం కన్నా కూడా షడ్జమం వేస్తే బాగుంది. రిగాదప పమాప రీగాగ శ్రీవస్త్రధారణ ఎలా అని అనుకుంటాను. సగాదని సగాద శ్రీవస్త్ర ధారణేల నీ దపమప కొలతాయే గరిగాగ. రిషభానికి ఆసిలేషన్ ఇస్తే చాలా బాగుంటుంది. రీ రిగరి అని చెప్పి అలా వేస్తే చాలా బాగుంటుంది. అంటే ఆకారాలు ఎకారాలు వచ్చినప్పుడు అవి వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ పరంధాముడే వాడే సనీ రీసదా దాద గసని నీని సని నీని నిపాస వరం ఏలు పసివాడే సనీ రీసద పరంధాముడే వాడే దాద వరం ఏలు గసని నీని
సని నీని నీ పాస పసివాడే ఎకారం అనమాట. స్వరంలాగా సస సమగ సనిదాద్ద మారేడే. ఇక్కడ ఏంటంటే సమగ అన్నప్పుడు మధ్యమేమో సాధారణ గాంధారంలో వేస్తే బాగుంటుంది. మారేడే సనిదాత దపగా. తర్వాత స్వయం లాలి గద గాగ్గ చాలు, గాగ్గ చాలు. పాడేడే నిసరి గారి నిసద. ఇక్కడ కూడా ఏకారం అన్నమాట, నిసద. గారి అంటే చాలు, గారి అని వేస్తే చాలు. నెక్స్ట్ భాస్కరాభరణ కారుణి. భాస్కరాభరణ రినిరి గాగ్గ గగ కారుణి అన్నప్పుడు గపమ గగ. గుణ సౌరి అన్నప్పుడు గగ గరిని. గగ వేయచ్చు, అది నిషాదం కైసిక నిషాదం వేసినా కూడా నిని గరిని అని వేసినా కూడా బాగుంటుంది. శ్రీకరుడు వాడే నీ నిసని పాద పాద ఆర్ నిదద. అవని సూన అనుశోకాన రినిరి గాగ అవని సూన అనుశోకాన అన్నప్పుడు గపమ గాగ. స్థిమితాన నిసరీని తానుండ నిసని నీని దపద లేడే. ఈ రెండు కూడా సేమ్ అనమాట, సేమ్ సెట్ ఆఫ్ స్వరాస్ రిపీట్ అవుతాయి అనమాట, సేమ్ ట్యూన్లో వస్తాయి. ఇప్పుడు శరాఘాతమైనా కానీ అన్నప్పుడు నీని నిపని సాని సాని నిదదగ తొణికే దపగ గారి వాడు కాడే. నెక్స్ట్ సిరి సేవించి రెమ పమపామ. ఇందాక వాణి తర్వాత మిథిలా వేణి అది వచ్చింది, సేమ్ అలాగే ఇంచుమించుగా అలాగే వస్తుంది. సరి లాలించి గగగారి నీని. కుశలములు పప దదని నిరిగ రిగప నిలుప ఘనము గపప దనిద నొదిలి కదిలే. ఈ రకంగా వస్తుంది. ఇది పాట కావాలంటే రేపు పాటిస్తూ పెడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే 7 minutes వచ్చింది కదా, మొత్తం పాడడానికి అంతా కూడా ఇది నా ఫోన్ యాక్సెప్ట్ చేయదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి సాంగ్, ఎగ్జాక్ట్గా సేమ్ సాంగ్ ఎలా వస్తుందో అలాగే.